ఆంధ్ర విగ్రహాలను కూల్చి విజయవాడకు పార్సిల్ చేయడానికి ముఖ్యమంత్రి పదవి కావాలంటూ ప్రశ్నించారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కావాలంటే మీకు జింకానా గ్రౌండ్ అంత విశాల హృదయం ఉండాలని, చంచల్గూడ జైలంత చిన్న మనసు ఉండకూడదని విమర్శించారు. జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ దురుద్దేశమేనని అన్నారు. చెప్పడం అనేటువంటిది పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క కవులు, కళాకారుల యొక్క విగ్రహాలు, ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలను పగలగొట్టి నేను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతానట్లే పార్సల్ చేస్తానని చెప్పడం అనేటువంటిది ఇది ఏ రకమైనటువంటి సంకేతం అని నేను అడుగుతున్నా. అంటే తెలంగాణలో విగ్రహాలు కూల్చడానికి కవిత గారు ముఖ్యమంత్రి కావాలనా? ఈ సెంటిమెంట్తో కదా 10 సంవత్సరాలు అధికారాన్ని అదిపించారు. మీరు ఎమ్మెల్సీగా, ఎంపీగా పదవుల్లో ఉన్నారు. ఇంక ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కాలేదని ఇప్పుడు కొత్త డ్రామా ఎందుకు? మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? రెండోది, మీకు విశాలమైనటువంటి హృదయం ఉండాలి కవిత గారు. తెలంగాణలో ఉన్నటువంటి జింకానా గ్రౌండ్ అంత హృదయం ఉండాలి. మీకేమో చెంచల్గూడెం అంత సైజు ఉన్న మనసు ఉంది. ఈ రకమైన మనస్తత్వంతో ముఖ్యమంత్రులు కారు. అప్డేట్స్ కంటిన్యూ